హ్యాపీ బర్త్డే. ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే చూసారు కదా, ఫుల్ వీడియో వచ్చేసరికి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు అక్కడ నుంచి అయితే ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో 2 ప్రిసెట్స్ అయితే ఇచ్చేసాను. అవైతే మన వెబ్సైట్లోకి అయితే పోయి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా అయితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బీట్ మార్క్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటారు కదా. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మీకు ఇలానైతే మీకు టెక్స్ట్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ డేట్ ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఇక్కడ 22 అని ఉంది కదా. ఓకే, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని కింద ఉంటుంది. ఓకే, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అంటే ఏ రోజు అయితే బర్త్డే ఉందో ఆ డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి రైట్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ అయితే మీ దగ్గర ఫాంట్ లేకుంటే ఫాంట్ ఎట్లా ఇన్పుట్ చేసుకోవాలి కూడా చెప్తున్నాను క్లియర్గా, అంటే తెలిసిన వాళ్ళు స్కిప్ చేసుకోండి, తెలియని వాళ్ళు అయితే చూడండి. ఓకే, ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది కదా. ఓకే, మీద మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ వీవాల్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి తోటే ఇక్కడ 3 డాట్స్ మీద 3 లైన్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇన్పుట్ ఫాంట్స్ అని ఉంటుంది. ఓకే, ఇన్పుట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు రీసెంట్గా డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ అయితే అవుపిస్తాయి. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. సింపుల్గా ఇక్కడ నేమ్ సెర్చ్ చేసి అయితే అయిపోతుంది. అలా చేసినా పర్వాలేదు. ఓకే, మీరు లేకుంటే రీసెంట్ యాప్లోకి వెళ్ళి ఒకసారి క్లీన్ చేసి ఓపెన్ చేస్తే డైరెక్ట్ యాడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ రైట్ సింబల్ మీరు క్లిక్ చేసేయండి, మీ డేట్ అయితే యాడ్ చేసేయండి. ఇది అమ్మాయిల వీడియోలో మాత్రం కాదు, అబ్బాయిలే కూడా. ఓకే, అమ్మాయిలే అబ్బాయిలే చిన్నపిల్లలే కూడా వీడియో ఎడిట్ చేయొచ్చు. ఓకే, సెట్ అయిపోతుంది. ఓకే, మ్యాక్స్ సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే వచ్చిందా. తర్వాత ఇక్కడ మీకు మీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నాగాని ఉంది కదా, దీన్ని అయితే నేను తీసేస్తున్నాను. ఉంది ఇక్కడ 2 టెక్స్ట్లు ఉంటాయి. ఈ 2 టెక్స్ట్లకు మీ నేమ్ అయితే యాడ్ చేసేయండి. సింపుల్గా ఆల్రెడీ టెక్స్ట్ యానిమేషన్ చేసే ఉంది. దబ్బన మీకు ఒకవేళ టెక్స్ట్ యానిమేషన్ రాలేదనుకో దానికి కూడా ఒక ప్రాసెస్ చెప్తాను. ఓకే, ఇప్పుడు సింపుల్గా అయితే టెక్స్ట్ యానిమేషన్ మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు, యానిమేషన్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. యానిమేషన్ నేను ఆల్రెడీ డైరెక్ట్ పెట్టి ఇచ్చేసాను. ఓకే, సింపుల్గా ఏం చేస్తారంటే 9.2 సెకండ్స్ దగ్గరికి వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఎవరైతే ఎడిట్ చేసుకుంటారో వాళ్ళ ఫొటోస్ అయితే యాడ్ చేసి సింపుల్గా ఈ ఫోటోని అయితే యాడ్ చేసినాయి కదా. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లే బ్యాక్ పండి ఫార్వర్డ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ కట్ ఆప్షన్ ట్రిమ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇది చూసింది కదా, దీని మీద క్లిక్ చేస్తే ట్రిమ్ అయిపోతుంది. ఓకే, సింపుల్గా ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది, దాన్ని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లే బ్యాక్ పండి ఫార్వర్డ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ట్రిమ్ చేసేయండి. ఓకే, ఇలానైతే మీరు ప్రతి ఒక్క ఫోటోని అయితే ఎండింగ్ వరకు యాడ్ చేసేయండి. నేను అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ అయితే ఇలానైతే లాస్ట్ వరకు అయితే ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుంటారు. సింపుల్గా అయితే ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, సింపుల్గా అయితే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు టెక్స్ట్ ఉంటుంది. దబ్బన మీకు ఒకవేళ యాడ్ కాకుండా ఏం చేస్తారంటే సింపుల్గా ఫస్ట్ కింది ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్ మీద చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఓన్లీ కింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్లోకి అయితే పోయిన తర్వాత ఇక్కడ టెక్స్ట్లో ఉంది చూడండి. ఓకే, టెక్స్ట్లో ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కింది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే సింపుల్గా ఎఫెక్ట్ అనేది అయితే పేస్ట్ అవుతుంది. ఓకే, దీని కింది అయితే పేస్ట్ చేసేయండి సింపుల్గా. ఓకే, మీ దానికి మీరు పేస్ట్ చేసేయండి. మీకు టైం వేస్ట్ కావద్దని నేను ఇలానైతే చెప్తున్నాను ఫాస్ట్గా. ఇక్కడ మనకు 2 ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, దాని మీద జస్ట్ కాపీ లేయర్ అయితే కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత బీట్ మార్క్లోకి అయితే పోండి. బీట్ మార్క్లోకి పోయిన తర్వాత ఇక్కడ నేనైతే ఒక ప్రాసెస్ అయితే చెప్తాను, దాన్ని అయితే చూడండి. ఓకే, ఇక్కడ మనకు 9.3 సెకండ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్ మీద చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి. ఓకే, ఫస్ట్ ఇమేజ్కి అయితే పేస్ట్ చేసేది కదా. ఇక్కడ సెకండ్ ఇమేజ్ లీవ్ చేసేయండి. థర్డ్ ఇమేజ్కి అయితే సింపుల్గా మళ్ళీ పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఓకే, 3 డాట్స్ మీద చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఒక ఇమేజ్ లీవ్ చేసి మళ్ళీ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్ మీద చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేసేయండి. ఇలానైతే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసేయండి. అయితే యాడ్ చేసి చూపిస్తాను. అయితే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసిన తర్వాత సింపుల్గా మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి అయితే పోండి. షేక్ ఎఫెక్ట్లోకి పోయిన తర్వాత లాస్ట్ ఇమేజ్ ఉంది. ఓకే, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్ మీద చేసి కాపీ ఎఫెక్ట్ అయితే తీసుకోండి. సింపుల్గా బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లోకి అయితే పోండి. పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే
ఇక్కడ మనకు లీవ్ చేసిన ఇమేజెస్ అయితే ఉన్నాయి చూడండి. ఓకే, మనం లీవ్ చేసిన ఇమేజెస్ ఉన్నాయి కదా, సింపుల్గా ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, 3 డేస్ మేక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి. సింపుల్గానైతే ఇలానైతే లాస్ట్ వరకు అయితే మనం లీవ్ చేసిన ఇమేజెస్కి సింపుల్గా పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేయాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, 3 డేస్ మేక్ చేసేయండి, పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేసేయండి. ఇలానైతే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసి అయితే చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ అయితే మీకైతే ఒక ఇమేజ్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇలా యాడ్ అయిపోతుంది. 3 డేస్ మేక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ని ఎక్కడ దాకా ఎక్స్టెండ్ చేస్తారంటే, ఓకే ఇక్కడ మనం 9.2 సెకండ్స్ వరకు అయితే ఇక్కడ వరకు అయితే దీన్ని ఎక్స్టెండ్ చేసేయండి. ఓకే, ఇక్కడ ఎక్స్టెండ్ ఆప్షన్ ఉంది చూడండి. ఓకే, దాన్ని అయితే అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసేయండి. ఓకే, ఈ ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేసి అంటే రైట్ సైడ్ లాంగ్ ప్రెస్ చేసి ఇలానైతే కిందికి డ్రాగ్ చేసేయండి. ఓకే, ఇలా కిందికి టెక్స్ట్ కిందికి డ్రాగ్ చేసేసి అయిపోతుంది. ఓకే, నేను ఇక్కడికి సాంగ్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ ప్లేస్ చేసేయండి, సింపుల్గా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేయండి. వీడియోని అయితే మీకు నచ్చిన క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.